గైస్ మా డాడీకి సర్ది అయింది బాగా అవి చేసుకుంటుండు మీ వద్ద మా డాడీ ఏడ్చిండు అయ్యా అయ్యా బాబా అని నోట్లే పోతే ఏం కదా పండుతుంది గింతగా ఎప్పుడు కాలే ఓయమ్మో నిజంగా ఘోరం అంటుంది నాకు ముక్కు బాగా ప్రాబ్లం అయినట్టుంది నువ్వు ఆపే భరిస్తా ఇదేంటి బాబు అవి చేసుకుంటుండు ఏ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ జీవన్ బట్టు వ్లాగ్స్ హాయ్ లాస్యా గుడ్ మార్నింగ్ హ్యాపీ శనివారం ఏ మీరు బడికెందుకు పోలేరు దొంగలు కూలైపో ఇదేంద్రు డైలాగు ఇంకా లాస్యా ఇలా ఏంటి స్పెషల్ డే ఏం లేదా కామన్ డేనా ఓ షట్ నాకైతే స్పెషల్ డే ఇలా మా తీగకు కాసిన సోరకాయ మా లాస్ట్ అంటుంది ఇది ఒక స్పెషల్ ఇంకోటి ఏంటంటే మేము ఇవాళ ఏం చేయబోతున్నాం అంటే ఇలా నేను మొన్నప్పుడు దెంకొచ్చిన కొబ్బరికాయ తీసిస్తే మా లాస్ట్ కొబ్బరికాయ కొట్టింది దేవుని దగ్గర ఇవాళ ఏంటంటే కాకరకాయ ఇది కూడా బెండ ఇదేంద్రా బీరకాయ ఎత్తులు 2 సోరకాయ ఎత్తులు 3 అండ్ కాకరకాయ ఎత్తు 1 ఇవాళ పెడదామని అనుకుంటున్నాం ఇవి బ్లాక్ గ్రేప్స్ ఎండబెట్టినాం ఇది పెడతామా నెక్స్ట్ టైం పెట్టాలి ఇవైతే ఇవాళ పెడదాం ఎందుకంటే మనం పాతగా పెట్టినాయి కదా వీటి డేట్ అయిపోయింది ఆల్రెడీ అక్కడ డబ్బా కార్డు ఉన్నదాన్ని కూడా డేట్ అయిపోయింది ఆ సోరకాయది ప్రస్తుతానికైతే కాస్తుంది తర్వాత అదని డేట్ కూడా అయిపోతుంది ఎందుకంటే ఇది పెరిగే వరకు బాగా టైం పడుతుంది కాబట్టి మళ్ళీ పెడుతున్నాం పొట్లకాయలు అయితే స్టిల్ కాస్తున్నాయి ఆల్రెడీ ఇగో ఈడ 2 ఉన్నాయి అయిపోయినాయి ఈడ కింద ఒకటి ఉన్నది అండ్ ఇగో ఇండ్లకాయలు ఒకటి ఇగో ఇక్కడ ఒకటి ఉన్నది ఇంకోటి ఎదురు ఆగు గీడు ఉన్నాయి ఇగో ఇలా 2 ఉన్నాయి కనబడుతున్నాయా ఇక్కడ 2 ఉన్నాయి మీద కూడా ఒకటి కాస్తుంది అండ్ దీన్ని ఇత్తనానికని ఇడిచిపెడుతున్నా మళ్ళీ నెక్స్ట్ టైంకి ఇత్తనం కోసం వదిలేస్తున్నా దాన్ని ఇవి కాకరకాయలు ఇంకొక 2-3 రోజులు అయితే అవుతుంది మళ్ళీ మాకు కూరగాయలు కరువు అయిన టైంకి ఇవి తినడానికి వస్తాయి అన్నమాట ఏడికి రావాలి ఫ్రెండ్స్ ఎందుకు ఫ్రెండ్స్ ఏం చూపిస్తావు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇదేం బాగు ఫ్రెండ్స్ ఓకే ఈ బీర చెట్టు కూడా దగ్గర పడ్డది ఫస్ట్ లేక కాస్తలేవు ఇగో పొట్లకాయ కింద తీగ లేకపోవడం వల్ల ఇట్లా రౌండ్ కాసింది ఇది బీరకాయలమ్మ బీరకాయలు ఇంకో బీరకాయ ఈ బీరకాయలు ఇంకా నాకు తెలిసి ఇంకా కొన్ని రోజులు కాస్తాయి ఇంకొక తక్కువ కాస్తున్నాయి ఆల్రెడీ మళ్ళీ గవే 5-6 రోజుల వరకు కాతకు వచ్చేటట్టుంది చెట్లని తీగలని తక్కువ అయిపోయినాయి ఎందుకంటే వీటి ఎక్స్పైరీ డేట్ చాలా తక్కువ ఉంటుందంట మా అంటే 2 నెలలు ఏమో కాస్తాయంట అంతే ఇది కిందికి పడ్డది దీని మీద వజన్ ఉండాలంటే ఆగు ఫ్రెండ్ చిన్న ఫ్రెండ్ ఆగు ఇది ముద్దును వండుకుందాం ఆగు ఎస్ అది మావకి ఇచ్చి రావాలి మావ వండుకుంటుంది అండ్ అదొకటి ఫ్రెండ్స్ అది ఇంకా మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ అది తిననీకి వస్తుంది అది కూడా రైట్ ఈ తీగ ఇట్లకి వెళ్ళిపోతుంది ఈ పూత అంతా పూసి మళ్ళీ ఖరాబ్ అవుతున్నాయి ఇక నాకు తెలిసి ఇది కూడా దగ్గర పడ్డట్టే కావచ్చు ఇది ముట్టద్దురా అట్లా ఇది ఒక్కటి కాస్తుంది అంతే
ఇక ఇదంతా అయ్యో ఇదంతా ఇంకా ఇంతే కావచ్చు అని నేను అనుకుంటున్నా. కాస్త 1, 2, 3 కాస్తేమో. అందుకని అయితే ఆల్రెడీ పెట్టాల్సింది, ఇంతకుముందే పెట్టాల్సింది, కానీ లేట్ అయిపోయింది. పెడదాం ఇలా. ఈ సోరకాయ అయితే మంచిగా పొడుగు వస్తుంది, ఎందుకంటే దీనికి ఇక్కడ ఉగలాడడానికి అంత ప్లేస్ ఉంది కాబట్టి మంచిగా పొడుగు వస్తుంది. ఇంకో సోరకాయ వచ్చేసి చిన్న గన్లు ఉంది, అది కూడా కాస్తుంది. గిదైతే ఖరాబ్ అవుతుంది, మరి దానికి ఏమైందో. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, జీవన్ బట్ 2 lakhs. మా డాడీ చెట్లకి పబ్బులు వాగుతుండు. ఇక్కడ చిక్కుడు చెట్టు పెట్టినాము, అండ్ సోరకాయ చెట్టు అండ్ బీరకాయ చెట్టు 3 ఒకటే దగ్గర పెట్టినాము. ఏదో లేసో లేదని చెప్పేసి పెట్టాం, కానీ అది బాగా లేచింది. అయితే ఇది ఇట్లనే కింద వండిపోయి ఇట్లా పారిపోతుంది, అంత గడ్డి అసలు కరెక్ట్ లేవదని చెప్పేసి ఇవాళ ఇది వాతినాం అన్నట్టు. దీన్ని వాతేసి ఇక్కడ నుంచి ఇట్లా తాడు కడతాం. ఆ టంబానికి, ఈ కిటికీకి కట్టేసి దీన్ని చిక్కుడుగా తినుడే. ఏమంటారు రితిక్? డన్, తినేద్దామా? ఫ్రెండ్స్, ఆ గడ్డి పురుగు చూడు ఎంత పెద్దగా ఉన్నాయో. వీటి వెనుక ఇగో ఇట్లా కూర్చేటట్టుగా ఉన్నాయి చూడు. గిడ ఇగో ఇక్కడ, ఇగో ఇక్కడ, ఇగో ఇవి కూర్చుతాయో మరి ఏందో అది, వాటికి అట్లుంటాయి కావచ్చు. కానీ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదరా. ఎట్లున్నాయిరా రితిక్గా? సూపర్ ఉన్నాయా? నోట్లో వేసుకోరా. టమాటాలు, చిన్న టమాటాలు, రామోల్కాయలు అంటారు వాటిని. ఏమంటారు? ఏదిరా? కొబ్బరికాయ కొట్టుకున్నాం. కరెంటు ప్రశాంత్ వాళ్ళ ఇంటికాడ కొబ్బరికాయలు, వాళ్ళ పొలం కాడ కొబ్బరికాయలు తెచ్చినాం కదా. ఇవాళకి 5 కొబ్బరికాయలు మిగిలినాయి 20కి. ఇప్పుడు ఏం చేస్తున్నాం? తింటున్నామా? ఇంకా 5 కొబ్బరికాయలు మిగిలిపోయి ఇలా 2 కొట్టినాం. ఇంకొక 3 ఉన్నాయి. 3 మా లాస్ట్ దేవుని కాడ కొట్టుకుంటా తినబెడతానట్టు. ఇక అట్లా బెల్లం పెట్టుకొని తింటాం. ఇంత బాగుందా? బాగుందిగా. ఇక్కడ వచ్చేసి దొండ తీగ పెట్టిన, మళ్ళా అక్కడ ఒకటి మావ పెట్టింది. ఇది మళ్ళీ నేను మొన్న 3-4 రోజుల కింద పెట్టిన. ఇక్కడ దొండ తీగ ఉన్నది, ఇది పెట్టి చాలా రోజులు అవుతుంది. అసలు ఇక్కడైతే ఖరాబ్ అయింది మొత్తం, అందుకనే అది లేస్తాయి. ఇదంతా మెత్తబడ్డది, అందుకే లేతో లేదని చెప్పేసి పెట్టలే. ఇక్కడ చిన్న ఎగిరొచ్చింది, ఇక్కడ చిన్న ఎగిరొచ్చింది. అది చాలా రోజులే అట్లనే ఉంటుంది, పెరుగుతలేదు. అందుకని దాని మీద నమ్మకం పెట్టుకోకుండా ఇంకోటి పెట్టినన్నట్టు. ఫ్రెండ్స్, జాంకాయలు తెంపుకొని వచ్చినాం. మా రితిక్ గాడు జాంకాయ తినబెడుతున్నా. పట్టుకోరా, వీడు భయపడతాడు. ఇది ఇగో పలగొట్టాలనా? అట్లా తినదా? ఓ అవ్వో, మరి నమిలింది. నములుతలే ఊయవ తట్టుకోకిట్లనే అయ్యా. కొరుకుతుంది కానీ కొంచెం నమిలింది. నమిలింది. ఉంచే నువ్వు సపరేక. ఆగే, నేను బలగొట్టి పెడతా. ఇగో మంచిగా నమిలింది. ఆగే, పాలగొడతా. వీడు భయపడతాడు ఉట్టిగానే, దేనికైనా. చిన్న కుక్క పిల్లని చూసినా భయపడతాడు. చిన్న జాంకాయ వలగొట్టి పెడితే మంచిగా తింటుంది, భయపడుతుంది. అది కూడా మీరు దానికన్నా ఎక్కువ మీరు భయపడతారు, మీకన్నా ఎక్కువ అది భయపడుతుంది. రా రితిక్గా ఎంత మంచిగా తింటుంది చూడు. తింటుందిరా, దానికి నవలత్తది. నేను ఏమంటలేను, తీయ ఉండు, ఆన్నే ఉండు. మా డాడీ జామకాయలు తెంపుతుంది మాకు. ఇంకా ఏమో నాకు తెలియదు. ఏమంటలే. జామకాయ జామకాయ గువా
ఫ్రెండ్స్ ఆ జామ్ షీట్ కాంచి డైరెక్ట్గా యాదగిరి అన్న ఎడిటింగ్ కోసం అని వచ్చిండు. ఎడిటింగ్ మధ్యలో చిన్న పని ఉందని సిరిసిల్లకి వచ్చినాము. ఇంట్లోకి సామాన్లు వనికొస్తాయి అని చెప్పేసి పానాలు నట్లు అన్నీ కొనుక్కుంటున్నాము. ఏమైనా కొట్టుకొని వనికొస్తాను చూసుకుని ఇంట్లోకి. ఇంట్లోకి ఉండాలి, మినిమం ఉండాలి. भैया ये कितने में जोड़ी ले रहे जोड़ी మస్తు సామాన్ తెచ్చిండు, చాలా బాగున్నాయి సామాను. किधर से आए तुम? महाराष्ट्र से. महाराष्ट्र నుంచి తెచ్చినంట ఇవన్నీ వాళ్ళు పెట్టుకొని వచ్చాడు. कितना आदमी है पूरा? पूरा 8 गाड़ी आया एक गाड़ी. అక్కడక్కడ చేస్తే ఇక్కడ వచ్చిన ఫ్రెండ్స్ మార్కెట్కి వచ్చినాం అన్నమాట. ఎందుకంటే యాదగిరి అన్న అండ్ నేను మా లాస్ట్ ఇంత సామాన్ ఏమంటే వచ్చినాము. ఇక యాదగిరి అన్న కూడా సామాన్ నింపేస్తున్నాడు. నింపేండి కథ ఇంకా సగం అయిందా? సగం నిండింది, మాది మొత్తం నిండింది. ఓకేనా? నేను తీసుకుంటున్నా అని చెప్పేసి నేనెందుకు ఖాళీగా ఉండాలని చెప్పేసి మొత్తం బుట్టి నింపుతుండు. పోయినాక శీర్షకి ఏం తెచ్చినాయి ఇవన్నీ అనాలి. ఓకే, ఇగో లడ్డూలు తీసుకో పిల్లలకు. నల్ల పువ్వుల ఖర్జూర లడ్డు అట. నేను ఏమైనా అవుతుందా? ఆడవాళ్ళు ఇలా స్కార్స్ అలా వచ్చినాయి మనకు. దీనికి ఎక్కితే ఏమవుతాయి చూద్దాం. ఇప్పుడు యాక్సెప్ట్ చేసుకుంటాడా? 5 గ్రామ్ బంగారం కాయను, 5 గ్రాము బంగారం కాయను. మళ్ళా 3వ విజేతకు 55 ఇంచ్ టీవీ. అమ్మో, ఫ్రిడ్జ్ మత్తిగానే ఉన్నాయిగా. సరే, మనం ఏం గెలుచుకుందామో చూద్దాం. ఫ్రెండ్స్, మార్కెట్కి పోయి అన్ని పనులు చేసుకొని అయితే ఇంటికి వచ్చినాము. ఇంటికి వచ్చి మళ్ళీ సిస్టమ్ కూడా ఎడిటింగ్ కోసం అని కూర్చున్నాము. రాత్రి అంతా ఎడిటింగ్ చేసి అది కంప్లీట్ చేయాలి. నా కళ్ళేమో దారుణంగా మండుతున్నాయి. ఇంత దేవునికి తెలుసు. ఏమంటావు యాదగిరి అన్న? చెప్పన్నా, అందుకే అప్పుడప్పుడు సపోర్ట్ చేస్తాను. నువ్వు ఇలా కూర్చొని ఎడిటింగ్ నేర్పిస్తా నీకు. యాదగిరి అన్నకి ఇలా ఎడిటింగ్ నేర్పిస్తాను ఇక. ఓకేనా? తప్పకుండా. మా లాస్ట్ సామాన్ల గురించి ఏమంటుందో చూద్దాం. ఇక మా సామాన్ అయితే తెచ్చిపెట్టినాం. హాయ్ లాస్య, పొద్దుగాల నుంచి ఎటు పోయినావు నువ్వు? మొత్తానికి బ్లాగ్లో రాలేవు. మా లాస్య బాగా ఎడిటింగ్ చేసుకుంటున్నది. అట్లనమాట. సామాన్లు అన్నీ ఓకే, ఇప్పుకొని చూడలేవు కదా ఇంకా. చూసుకో తొందర. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎల్వై మ్యూజిక్లో సాంగ్ వస్తుంది చూడండి. ఇదేంటంటే డిఫరెంట్ ఉంటుంది సాంగ్. స్టూడియో మేకింగ్ అండ్ సింగర్ వర్షన్ అండ్ మెయిన్ సాంగ్ అండ్ 3 వర్షన్లు ఎవరికి ఓవల్ తీయలే కావచ్చు. మేము ఫస్ట్ టైం చేస్తున్నాం అనుకుంటున్నాను నేను. డిఫరెంట్గా చాలా బాగుంటుంది. మేకింగ్ విత్ స్టూడియో వర్షన్, మీకు విత్ మెయిన్ వర్షన్ కూడా అక్కడక్కడ టచ్ అవుతూ ఉంటుంది. హార్ట్ టచింగ్ సాంగ్. Don't miss it.